ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం, అసలైన రామాయణం. దీనా మిరియం. అయోధ్యకు తిరిగి రావటం. నేను మా అమ్మ నిశ్శబ్దంగా మా కుటీరానికి నడిచి వెళ్ళాము. మా ఇద్దరిలో ఎవ్వరికీ తినాలని అనిపించక ఆశ్రమం వారు అందించే సాయంత్రపు ఆహారాన్ని స్వీకరించలేదు. సోమ చెప్పిన కథ వల్ల ఉప్పొంగిన ఉద్వేగాలతో నీరసపడిపోయిన మా అమ్మ వెంటనే నిద్రపోయింది. కొన్ని గంటలు అటు ఇటు దొర్లి నేను బయటకు వచ్చి ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాను. పగలంతా నాలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. నక్షత్రాలు వాటికి జవాబులిస్తాయేమో అనుకున్నాను. నేల పొడుపు చంద్రుడు కనిపిస్తూ ఆకాశం మెరుస్తున్న నక్షత్రాల మధ్య చీకటిగానే ఉంది. లెక్కలేనన్ని మెరిసే తారలతో పాటు కొన్ని పేలవమైనవి, కొన్ని గుంపులుగాను, మరికొన్ని ఒంటరిగాను ఉన్నాయి. భూమి నుంచి ఎంతో దూరంగా ఉన్న ఆ నక్షత్రాలకు మా మహారాణి గురించి తెలుసా? అవి ఆమె యాతనలు, ఇబ్బందులు, ప్రయత్నాలకు సాక్షిగా ఉన్నాయి. అవి ఆమెకు ఊతమివ్వడానికి వచ్చాయా, లేక మౌన పరిశీలకులుగా ఉన్నాయా? నేను ప్రేమించినట్లే అవి ఆమెను ప్రేమించాయా? నేను వాటి వైపు తదేకంగా చూస్తూ అవి ఎవరా అనుకున్నాను. నా మనస్సు సోమ చెప్పిన మహిళా ఋషుల వైపు మళ్ళింది. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బహుశా వారు కొన్ని నక్షత్రాలను, గ్రహాలను పరిరక్షిస్తూ సుదూరంగా ఉన్న మన నిస్పృహను తగ్గిస్తున్నారేమో. వారు మన భూమి ఒక్కదాని గురించే కాక అనేక విషయాలు చూసుకోవాలి. బహుశా మా మహారాణి వారితో ఉందేమో. విశ్వంలోని వేరే భాగంలో ఒక ముఖ్య విషయం గురించి పనిచేస్తుందేమో. అలా అయితే నా ప్రార్థనలు ఆమెను ఎలా చేరుతాయి? నాకు గుర్తున్నంత వరకు నా హృదయం ఎప్పుడూ మహారాణి సీత పట్ల ప్రేమతో నిండి ఉండేది. అయితే సోమను కలిసిన తర్వాత ఆ ప్రేమ మరింత ఉప్పొంగింది. నా హృదయంలో సోమతో ఉండిపోవాలని, ఆమె గురించి నేర్చుకోవాలని, ఆమెకు సేవ చేయాలని కోరిక దాగి ఉంది. అయితే దీనిని నేను ఆమెతో కానీ, మా తల్లితో కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు నా గమ్యం వివాహం. నేను దానికి అంగీకరించాను. సోమ చెప్పేది వినడం నా లోపల ఉన్న అడ్డుని దేనినో, నేను గుర్తించలేని మూలం నుంచి వచ్చిన నిరోధాన్ని దేనినో అద్భుతంగా తొలగించింది. నా జీవితం ఏ మార్గంలో నడిచిందో పట్టించుకోకపోయినా ఆ మార్గం మహారాణి సీతకు దగ్గర చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఉన్న కొలమానం అదే. నెమ్మదిగా కుటీరం బయటే ఆ మెత్తటి నేలపై నేను తలవాల్చి నిద్రపోయాను. ఉదయం సూర్యకిరణాలు మీద పడినా లేవలేదు. మా అమ్మ అనసూయ అని మెల్లగా పిలిచింది. అప్పుడు నేను మెల్లగా కళ్ళు తెరిచి నా పక్కన ఆమె కూర్చొని ఉండటం చూశాను. రేపు మనం తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి. ఇంతవరకు నీ గురించి సోమతో మాట్లాడే అవకాశం రాలేదు. అది అవసరం లేదమ్మా. తండ్రి గారు నాకు ఏది మంచిది అని చెబితే అది చేస్తాను అని గబగబా చెప్పాను. ఆమె నవ్వుతూ, నీ హృదయంలో ఎంత మార్పు వచ్చింది. సోమ మాయ ఇప్పటికే పనిచేసింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఆమె కథను పూర్తి చేయనివ్వాలి. ఆశ్రమంలో కొంచెం ఆహారం తీసుకొని మేము సోమ కుటీరం వైపు వెళ్ళాము. ఆమె నిన్న సాయంత్రం మేము వచ్చేటప్పుడు ఎక్కడ ఉందో అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంది. మా అమ్మ ఆమెతో మేము రేపు వెళ్ళాలి అని చెప్పింది. ఆమె తల ఊపింది. నేను నీకు ఇంకా ఏం చేయగలను? నా వైపు తిరిగి ఆమె అడిగింది. రాత్రి నాలో ఉన్న ప్రశ్నలన్నీ మాయమై నేను జంకుతూ, మహారాణి సీత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంది? నగరానికి దూరంగా ఈ ప్రాంతంలో ఉండటానికి ఆమె ఎలా వచ్చిందో చెప్పగలరా? సోమ నవ్వుతూ బదిలిచ్చింది. అది చాలా పెద్ద కథే కాక క్లిష్టమైనది కూడా. ప్రపంచంలో మాత పాత్ర ఏమిటి అన్నది తెలియచేయటం చాలా కష్టం. ఆమె చేసిన దానిలో చాలా భాగం దాయబడింది ఈనాటికి కూడా. కానీ నేను మొదలు పెడతాను. సోమ చాలాసేపు మౌనంగా ఉంది. తర్వాత కళ్ళు మూసుకొని వెనుకకు ముందుకు ఊగుతూ నిదానంగా ఓంకారం వంటి శబ్దాన్ని చేస్తూ ఉంది. నేను సోమ పక్కన కూర్చొని కళ్ళు మూసుకొని ఆమె చెబుతున్న దృశ్యాలను మనోనేత్రంతో చూస్తూ వినసాగాను. శ్రీరాముడు మాత లంకను వదిలిన తర్వాత వారు ముందుగా మహాదేవుని పూజ చేయడానికై సైనికులు లంకకు వారధి నిర్మించిన చోట, శ్రీరాముడు మహాదేవుని పూజించిన చోట ఆగారు. తర్వాత వారు పంచవటికి వెళ్ళి చంద్రిక యోగినిని దర్శించారు. మాత ఆమె వద్దకు మళ్ళీ వస్తానని మాట ఇచ్చినా అపహరణకు గురి అవ్వడం వల్ల వెళ్ళలేకపోయింది. ఆమె ఇప్పుడు ఆ మాటను నిలుపుకుంది. చంద్రిక తాను మొదట చూసినప్పటికంటే ఉన్నత స్థితిలో ధ్యానంలో స్థిరంగా ఉండటం చూసి మాత సంతోషించింది.
ఆమె ఇప్పటికీ ఒక మునిలా అదే పాడుబడిన కుటీరంలో సమయమంతా పూజలు ధ్యానాలతో గడుపుతూ ఉంది. మాత ఆమెకు కొన్ని సంవత్సరాలలో నీ వద్దకు ఒక కొడుకు వస్తాడు అని చెప్పింది. అది ఎలా సంభవం మాత? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అరణ్యంలో ఒక చిన్న పిల్లవాడు తిరుగుతుంటాడని నువ్వు గమనిస్తావు. నిన్ను వద్దు అనుకున్న అతనే ఇప్పుడు తన తల్లితో త్రోసిపుచ్చబడతాడు. అతనిని తీసుకొని కొడుకులాగా పెంచు. అతడు నీ శిష్యుడిగా మారి నీ నుంచి నేర్చుకొని నీతో బంధం పెంచుకుంటాడు. నీ హృదయంలో సంపూర్ణం కావలసిన ప్రేమ ఎంతో ఉంది. అది అతని వైపు ప్రసరించని. కేవలం నీ ప్రేమ మాత్రమే అతని గత చర్యలను తుడిచిపెట్టగలదు. ఈ మాటలు వింటున్న చంద్రిక కన్నీరు కార్చింది. నేను అతన్ని మళ్ళీ చూస్తానా? ఆమె మృదువుగా అడిగింది. మాత తల ఊపి, ఇప్పుడు మాత్రమే అతను ఎంతో చక్కగా ప్రవర్తిస్తాడు. నువ్వు అతన్ని దారి మళ్ళకుండా చూడు. శ్రీరాముడు నిలబడి వారి మాటలు వింటూ చూస్తున్నాడు. వాళ్ళ మాటలు ఆపగానే శ్రీరాముడు, చంద్రిక, సీత లంకలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలు ఆమె శక్తికి మూలంగా ఉన్నాయి. దానికి నేనెప్పటికీ కృతజ్ఞుడిని అన్నాడు. ప్రభూ, ఆమె మర్యాదగా అడ్డుకోబోయింది. కానీ శ్రీరాముడు మాత ఆమె వైపు చూస్తూ నవ్వారు. మాత ఆమెతో గుసగుసగా, నీ భర్త నీ కుమారుని రూపంలో తిరిగి రావడం అనేది రాముని ఆశీర్వాదమే. నీ భర్త నదిలో మరణించి కనిపించినప్పుడు బయటకు తీసి అంత్యక్రియలు చేసింది ఆయనే. మళ్ళీ అతన్ని నీ వద్దకు పంపిస్తున్నది ఆయనే. నీ కుమారుని అతని ఎంతటి యోగియో ఆ విధంగా పెంచు అన్నాడు రాముడు. ఆమెను ఆశీర్వదించి వారు సెలవు తీసుకున్నారు. వారు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు గొప్ప ఉత్సవం జరిగింది. సీతారాములను మళ్ళీ చూడటంతో నేను పొందిన ఆనందాన్ని వివరించడానికి మాటలు లేవు. అయితే సుదీర్ఘ ప్రయాణం వల్ల, తపస్సు వల్ల ఆమె పొందిన అలసటను కూడా నేను చూశాను. ఆమె అంతకు ముందులాగానే అపురూప సౌందర్యంతో, ఏమాత్రమూ మారకుండా మరింత పరిణితి చెందిన సౌందర్యంతో ఉన్నప్పటికీ ఆమె జీవశక్తి బలహీనపడింది. వేరెవరో దాన్ని గుర్తించకపోయినా నేను గుర్తించగలిగాను. నా సంతోషంలో ఆ విషాదం కూడా కలిసి ఉంది. ఆమె త్యాగానికి అది మూల్యం. శ్రీరాముని విషయంలో కూడా అదే సత్యమై ఉండవచ్చు. కానీ నేను ఆయనకు సన్నిహితంగా లేను కనుక అది నేను చెప్పలేను. మాత నాకు దగ్గరగా తెలుసు కాబట్టి ఆమె నడకలో, అడుగులలో, మాట్లాడే విధానంలో నేను అది గమనించాను. అందరూ గుర్తించిన ఒక విషయం ఏమంటే, 14 సంవత్సరాల నాడు అయోధ్యను వదిలిన ఆ యువ దంపతులు ఇప్పుడు పరిణితి చెందిన, విజయం సాధించిన జంట. పరస్పరం మరింత గాఢ సంబంధం పెనవేసుకున్న వారు. ఒకరికి ఒకరు తమ ప్రేమ, సంపూర్ణ అంకితత్వాలతో, సంసిద్ధతతో ఉన్నారు. నేను మాతను తన సుదీర్ఘ ప్రయాణం గురించి ఏమీ ప్రశ్నించలేను. ఆమె మిథిల నుంచి తమతో వచ్చి ఆమె తిరిగి వచ్చేలోపే మరణించిన ఇతర పరిచారకుల గురించి, మహారాణుల గురించి, మిగిలిన వారి గురించి నొక్కి నొక్కి అడిగింది. ఆమె రాగానే మొట్టమొదట తన సోదరి ఊర్మిళ, వారి సుదీర్ఘ ప్రయాణ కాలంలో గాఢ ధ్యానాలు చేసిన ఊర్మిళ గురించి అడిగింది. వారిద్దరూ ఆనందంగా తిరిగి కలిశారు. ప్రతి ఒక్కరూ పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరు. రాజుగా శ్రీరాముని పట్టాభిషేకం జరిగింది. రాణీమాత తిరిగి తన మందిర జీవితంలో స్థిరపడింది. ఈ 14 సంవత్సరాలలోనూ అయోధ్యలో ఎన్నో మార్పులు సంభవించాయి. నగరం విస్తరించింది, వాణిజ్యం పెంపొందింది, నూతన రాజ్యాలు ఆక్రమించుకోబడ్డాయి. అనేక మంది విదేశీ వర్తకులు, సందర్శకులు అయోధ్య వీధులు, వాణిజ్య కేంద్రాలలో వెలువెత్తి ఆ వీధులు గతంలో ఉన్న సురక్షితతను కోల్పోయాయి. స్త్రీలు ఆ వీధులలో ఒంటరిగా నడవటం ప్రమాదకరంగా మారింది. మేమందరం ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువగా మందిరానికే పరిమితమయ్యాము. ఈ వాస్తవం అంగీకరించటం మాతకు ఎంతో ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా అనేక సంవత్సరాల పాటు అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరించిన ఆమెకు అది సంకటంగా మారింది. ఒకానొక రోజు మాత, శ్రీరాముడు రథంలో వెళ్తుండగా వారు వాణిజ్య ప్రాంతానికి చేరగా హఠాత్తుగా రథచోదకుణ్ణి ఆపమని మాత అడిగింది. ఆమె గబగబా రథం దిగి ఔషధ మొక్కలను అమ్ముతున్న దుకాణం వైపు వెళ్ళింది. అక్కడ ఒక మనిషి తన అనారోగ్యపు తల్లికి ఔషధం కోసం వెతుకుతున్నాడు. నీకు అవసరమైనది ఇక్కడ లభించదు, నాతో రా, ఆమె గబగబా అంది. ఆ మనిషి ఆమెను గుర్తుపట్టి తన కోసం ఆమె ఆగటంతో ఆశ్చర్యపోయి ఏం చేయాలో తెలియక నిలబడిపోయాడు. కానీ ఆమె మళ్ళీ చెప్పడంతో ఆమెతో నది ఒడ్డుకు నడిచాడు.
రథం వెనుక వస్తున్న పరిచారకులు ఆమెతో వెళ్ళారు. నది వద్దకు చేరిన తర్వాత ఆమె అవతలి వైపు చూపిస్తూ, మీ అమ్మ అనారోగ్యాన్ని తగ్గించటానికి అవసరమైన మొక్క అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఆ మొక్కను వివరంగా వర్ణించి అతనికి ఔషధం తయారు చేసే విధానం చెప్పింది. ఆమెకు తగ్గిన తర్వాత నన్ను చూడటానికి రమ్మను నవ్వుతూ మాత చెప్పి, పరిచారకులు వస్తుండటం చూసి ఆమె గబగబా అతను కృతజ్ఞతలు తెలుపకముందే వెనుకకు తిరిగింది. శ్రీరాముడు రథం దిగి ప్రశాంతంగా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ పక్కన ఉన్న పరిచారకులు ఆమెకి ఏదో అయి ఉంటుందని భయపడ్డారు. ఆయన వారి ఆలోచనలను సర్ది చెబుతూ, లంకలోని రాక్షసులందరూ కలిసినా ఆమెకు ఏ హాని చేయలేకపోయారు. అయోధ్య ప్రజల గురించి కానీ విదేశీయుల గురించి కానీ భయపడవద్దు అని వారికి హామీ ఇచ్చారు. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పాకి రాజమందిరం వరకు వెళ్ళింది. ముఖ్య సైన్యాధికారి రాముని వద్దకు వచ్చి మాత కదలికలను అదుపు చేయమని ప్రార్థించాడు. కొన్ని వారాల తర్వాత మేము మందిరపు బాహ్య ద్వారం వద్ద ఉండగా ఒకానొక స్త్రీ తిప్పి పంపడాన్ని చూశాను. ఆమెను నేను వెంటనే గుర్తించాను. మాత అరణ్యంలో ఉండగా ప్రతిరోజు నది వద్దకు వెళ్ళి ప్రార్థించిన స్త్రీ ఆమె. ఆ స్త్రీకి ఏం కావాలి? నేను సైనికుణ్ణి అడిగాను. మహారాణిని కలవాలని అర్థిస్తూ ఆమె రావటం ఇది రెండవసారి. ఆమెకు నేను మహారాజును రాణిని ఎవరైనా కలవగల సాధారణ ప్రేక్షకులలోకి వెళ్ళమని చెప్పాను. కానీ ఆమె ఇది వ్యక్తిగత విషయం అని చెప్పి నిరాకరించింది. ఆ సాయంత్రం నేను మాతతో జరిగింది చెప్పాను. మాత ఆలోచనలో పడింది. ఆమె కుమారుడు ఆమె కొరకు ఔషధం కోసం వెతుకుతూ ఉండగా నేను వాణిజ్య కూడలిలో చూశాను. అతనికి సరియైన ఔషధం సూచించి ఆమె కోలుకున్న తర్వాత నా వద్దకు పంపమని చెప్పాను. ఆమెను తిప్పి పంపడం నాకెంతో విచారం కలిగిస్తుంది. ఆ క్షణంలో శ్రీరాముడు వచ్చాడు. మాత ముఖంలోకి కళ్ళల్లో దృక్కును చూసి, సీత, నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యి అనగా మాత తల ఊపింది. ఆమె నాతో సూర్యోదయానికి ముందే పూల సజ్జతోనూ గంధంతోనూ నదిమాత పూజకు సిద్ధం చేస్తున్నట్లుగా తీసుకురమ్మంది. సోమ, నాకు నీ దుస్తులు తీసుకురా. ఆ మరునాటి ఉదయం నేను మాత గదికి వెళ్ళి ఆమెకు నా దుస్తులు ధరించటంలో సహాయం చేశాను. మేమిద్దరం మందిరం నుంచి చల్లగా జారుకోవడానికి సిద్ధమయ్యాం. కాపలా వారిలో ఒకరు ఆపగా నేను మహారాణి నది వద్దకు వెళ్ళి ఒక ప్రత్యేక పూజ చేయమన్నారు అని చెప్పాను. అతను సరేనని మమ్మల్ని వెళ్ళనిచ్చాడు. ముందు మేము నది వద్దకు వెళ్ళి ప్రార్థించాం. తన ప్రియతమ సరయూదేవిని మళ్ళీ కలుసుకోవటం మాతకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అయితే సూర్యోదయం అవుతుండటంతో మేము ఎక్కువసేపు ఉండలేకపోయాం. మాత ఆ స్త్రీ ఇంటిని కనుక్కోవాలనుకుంటుంది. సూర్యోదయం కాగానే మేము అక్కడకు చేరాం. ఆమె కుమారుడు తలుపు తీసి మహారాణి పరిచారిక దుస్తుల్లో వాకిట్లో నిలబడి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె పాదాలపై పడి, మహారాణి, నేను ఇంతకు ముందు మీకు కృతజ్ఞతలు తెలపలేకపోయాను. నా కుటుంబం కోసం మీరు చేసినది. మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉండగా మీరు మళ్ళీ ఆమెకు జీవితాన్నిచ్చారు. అది నేను కాదు, ఆ ఔషధం, మాత నవ్వుతూ బదులిచ్చింది. సరయూ నది పక్కన అద్భుతమైన ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వాటి గురించి మన వైద్యులకు ఏమీ తెలియదు. ఆమె కోలుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. నేను మీ తల్లిని కలుసుకోవచ్చా? దయచేసి లోపలికి రండి, అతను గబగబా అన్నాడు. గదిలో ఒక మూల ఒక వృద్ధ మహిళ కూర్చొని ఉంది. ఆమె శరీరం అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు లేదు. ఆమె మాతను కలుసుకోవటానికి నెమ్మదిగా లేచింది. లేవవద్దు, కూర్చోండి, మాత మృదువుగా అంది. తన చేతిని ఆమె భుజంపై వేసి, మీరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాపలా వాళ్ళు చేసిన దానికి మిమ్మల్ని క్షమాపణ కోరదామని వచ్చాను. నేనే మిమ్మల్ని రమ్మన్నాను, కానీ వాళ్ళు మిమ్మల్ని వెనక్కి పంపించారు. మీ పేరేమిటి? అకిత అంది పేలవమైన స్వరంతో. అకిత, మాత మళ్ళీ పలికింది. అలా పలికేటప్పుడు తాను దేనినో జ్ఞాపకం చేసుకున్నట్లుగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంతసేపు ఆ ఉద్వేగాన్ని నిలువరించలేక మాట్లాడలేకపోయింది. చివరకు, అకిత, లంకలో సుదూర ప్రాంతం నుంచి నేను నా కోసం మీ జపాలు ప్రార్థనలు విన్నాను. మీరు పవిత్ర సరయూ నది ఒడ్డున ఇంకా అనేక మంది అయోధ్య స్త్రీలతో పాటు సూర్యోదయానికి ముందే మిగిలిన అయోధ్య అంతా ఇంకా నిద్రలో ఉండగానే ఎండనక వాననక చలి అనక చీకటి అనక నా కోసం ప్రార్థనలు చేయటం నేను చూశాను. మీరే నా రక్ష. మీ ప్రార్థనలు నా చుట్టూ ఒక కవచాన్ని సృష్టించి నా వైపు ఏ చెడు రాకుండా నిరోధించాయి. నేను మీకెప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. మహారాణి మాత మాటలకు కదిలిపోయి ఆమె కన్నీళ్లతో బదిలిచ్చింది. నేనేమీ కాదు, ఎవ్వరినీ కాను. నా విధి నిర్వర్తిస్తున్నానంతే. నేను మీ సేవకురాల్ని. నాకున్న ఒకే ఒక్క కోరిక మీ క్షేమమే.
మనమందరం సేవకులమే, ఇక్కడ ఒకరినొకరు భిన్న విధాలుగా సేవించుకుంటున్నాం అంతే నవ్వుతూ అంది మాత. అప్పటి వరకు మౌనంగా వింటున్న అకిత కుమారుడు మాతను ఆహారం గాని నీరు గాని అందించనా అని అడిగాడు. మాత తల పంకించి, నేను లేనని వారు తెలుసుకునే లోపే నేను మందిరం చేరాలి. చూడు, కాపలా వారి నుంచి రక్షించుకోవటానికే ఏ దుస్తులు ధరించానో అని నవ్వింది. మళ్ళీ అకిత వైపు తిరిగి నెమ్మదిగా, మీరు మళ్ళీ బలం పుంజుకోవాలి. మీకో మనవడు వస్తున్నాడు. వాడికి మీరెంతో చెయ్యాలి. అతను మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీ హృదయంలో ప్రేమను తరువాత వారికి అందిస్తాడు. మాత ఆమె చేతులను తన చేతిలోకి తీసుకొని నిమిరి వెళ్ళటానికి లేచింది. ఆమె తలుపు దగ్గరకు వస్తుండగా మాత హఠాత్తుగా వెనుతిరిగింది. ఆమె మిథిల నుంచి వచ్చేటప్పుడు తన తల్లి సునయన ఇచ్చిన వెండి కంఠాభరణాన్ని, తన వనవాసంలో నిరంతరం ధరించిన దాన్ని తీసి నెమ్మదిగా అకిత చేతిలో ఉంచింది. మీరు దీనిని ధరించాలి. నేను మిథిల నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ ఇది నాకు ఇచ్చింది. దీనిని ఇవ్వటానికి మీకంటే మించిన వాళ్ళెవ్వరూ లేరు అంది మాత ఎంతో ప్రేమస్పదతతో. ఏదో ఒకరోజు మీరు దీనికి మీ మనవడికి ఇవ్వాలి. అతను ఇది ధరించాడని తెలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంటుంది. మహారాణి, ఇదెంతో ఔదార్యం. అకిత తలదించుకొని అది తీసుకోవడానికి సందేహిస్తూ అంది. కానీ మాత బలవంతంగా అది ఆమె చేతిలో పెట్టింది. అకితకు అది అందజేసినప్పుడు మాత లోపల ఏదో సంభవించింది. నాకు అది తెలియదు. కానీ వారి ఇంటి నుంచి వచ్చేటప్పటికీ ఆమె మనస్సు వికలమైందని గ్రహించాను. పూర్తిగా తెల్లవారిపోయింది. వెలుగులో మేం మందిరం వైపు గబగబా నడిచాము. వీధులలో జనసంచారం అప్పటికే ముమ్మరంగా ఉంది. ఒకానొక చోట గుంపులు ఎక్కువగా ఉండటంతో వారిలో చొరబడలేక మాత ఆగిపోయింది. కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్దాం అంది. కాసేపు ఆగి నెమ్మదిగా తల ఊపటంతో బయలుదేరబోయాం. సరిగ్గా అదే సమయంలో భారీ బరువును మోస్తున్న వ్యక్తి ఆమె వైపు మళ్ళటంతో ఆమె నేల మీద పడిపోయింది. ఆమె మేలి ముసుగు ముఖాన్ని చాలా వరకు కప్పి ఉంచటంతో అతను ఆమె ఎవరో చూడలేకపోయాడు. పనివాళ్ళు దారికి దూరంగా ఉండాలి అని అరిచి ఆమెపై చెయ్యెత్తబోయాడు. నేను నా బలాన్నంతా ఉపయోగించి అతన్ని అవతలికి తోశాను. నేను మాతను పైకి లేపుతుండగా క్షణమాత్రం ఆమె ముసుగు తొలగింది. చుట్టూ కొంతమంది చేరారు. వారిలో ఒకరు మహారాణిని గుర్తుపట్టినట్లు అనిపించారు. ఆమె వెంటనే ముఖం కప్పుకుంది. నేను మహారాణి సేవకులకు దారి ఇవ్వండి అని అరిచాను. మేం గబగబా మందిరానికి వెళ్ళాం. మాత గదిలోకి వెళ్ళాక ఆమె స్నానం చేయడానికి దుస్తులు మార్చుకోవటానికి సహకరించాను. తర్వాత ఆమెను కొట్టడానికి ప్రయత్నించిన అయోధ్యవాసిపై ఆగ్రహం వ్యక్తపరిచాను. మిమ్మల్ని క్రింద పడవేసి క్షమాపణ కూడా అడగలేదు మాత అన్నాను విచారంగా. అయోధ్య పౌరుడు ఒక స్త్రీని తన్నడానికి కూడా ఆలోచించడు. దాంట్లో ఆగ్రహించుకోవాల్సింది ఏముంది? అక్కడ ఉన్నది ఎవరు అన్న ప్రశ్నే లేదు. అందరి సంగతి సరే, కానీ మీ పైన చెయ్యి ఎత్తటం నేను విచారంగా అన్నాను. అక్కడ ఉన్నది నేను అన్నది విషయమే కాదు సోమ. నేను కాక వేరే ఎవరైనా ఉన్నప్పటికీ అదే జరిగేది. అది వేరెవరికైనా జరిగే బదులు ఆ దెబ్బ నేనే పడేదాన్ని. ఈవేళ మనం అయోధ్యలోని ఔన్నత్యాన్ని, నిమ్నతను రెండూ చూశాం. తన గురించి అన్నీ మరిచి సేవకు మాత్రమే పరిమితమైన స్త్రీని, తాను ఎవరిపైన కాలు వేస్తున్నాడో పట్టించుకోకుండా అందరి ముందు అతిశయంతో ఉండాలనే పురుషుడిని మనం అకితను మాత్రం జ్ఞాపకం ఉంచుకొని ఆమెను అయోధ్య యొక్క భవిష్యత్తుగా ఆశపడదాం. మాత, అకితకు అంత విలువైన ఆహారాన్ని ఇచ్చారు ఎందుకు? నేను సాహసించి అడిగాను. ఆమె చేసిందంతా నాకు తెలుసు. కానీ ఆ ఆహారం, దానికి చాలా పెద్ద కథ ఉంది సోమ. ఒకానొక పూర్వజన్మలో ఆమె మిథిలలోని ఒక పేరున్న కుటుంబంలో పవిత్ర శ్రీమూర్తి. ఆమె భర్త దుష్ప్రవర్తనతో ఒక ఋషి శాపానికి గురయ్యాడు. వారు తమకున్నదంతా కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆమె భర్త, మిగిలిన వారు శాపం వల్ల మరణించారు. ఆమె జీవించి ఉన్న తన ఒకే ఒక్క కొడుకును పెంచవలసి వచ్చింది. జనకుని కుటుంబం ఆమె పట్ల గాఢ సానుభూతితో ఆమెను, కుమారుణ్ణి పరిచారకులుగా తీసుకున్నారు. ఆమె గాఢ కృతజ్ఞతతో భవిష్యత్ జన్మల్లో కూడా తన జీవితాన్ని మా కుటుంబానికే అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. పరివార కృత్యాలలో సేవ చేస్తూ చిన్న వయసులోనే మరణించింది. మళ్ళీ మిథిలలోనే జన్మించి పరివార కృత్యాలతోనే సేవించింది. ఆ తర్వాత అయోధ్యలో పుట్టింది. కానీ మా కుటుంబం పట్ల ఆమెకు ఉన్న భక్తి అలాగే ఉంది. ఆమెకి ఇవేమీ జ్ఞాపకం లేవు. అయినా ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ ఇన్ని జన్మలలోనూ, ఇన్ని సంవత్సరాలలోనూ ఆమెతోనే ఉంది. ఎక్కడో ఆమె హృదయపు లోతులలో ఆమెకు నేను ఆ కుటుంబపు వారసురాలినని తెలుసు. అదే ఆమెను నది వద్దకు వెళ్ళి నా కోసం ప్రార్థించేటట్లు చేసింది. అది జరిగి ఎంతో కాలమైనా ఆమె అంకితత్వం కోల్పోలేదు. ప్రేమ యొక్క శక్తి అది సోమ. అది ఒక తరం నుంచి మరో తరానికి, ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రసరిస్తుంది.
ఆమె చెప్పినది విని నేను నిర్ఘాంతపోయాను. ఆమె ఆమె మీనాక్షి యొక్క పూర్వీకురాలా? అపనమ్మకంగా అడిగాను. మాత తల ఊపి బదులిచ్చింది. అవును, ఆమె మీనాక్షి యొక్క తాత ముత్తాత. ఆమె భర్త శాపాన్ని భరించవలసి వచ్చింది. ఆమె మీనాక్షి యొక్క తాత ముత్తాత ఆమె భర్త శాపాన్ని భరించవలసి వచ్చింది. ఆమె ఏ పొరపాటు చేయకపోయినా ఇన్ని సంవత్సరాలు జన్మల తర్వాత కూడా కోల్పోని అంకితత్వాన్ని చూసి నేను కదిలిపోయాను. అందుకే ఆమెకు నేను నా విలువైన హారం ఇచ్చాను. ప్రేమ ఒకవైపే ప్రవహించే వాగు వంటిది కాదు. అది వికసించాలంటే రెండు వైపులా ప్రవహించాలి. జనకుని కుటుంబం పట్ల ఆమె చూపిన ప్రేమ, దానిని మేము ఆమెకు తిరిగి ఇవ్వటం, ఆమె వారసులు నది వద్ద ప్రార్థించటం, ఆమెను గుర్తించి ఆమె ప్రేమను తిరిగి ఇవ్వటం. ఈ ప్రేమ చక్రం మమ్మల్ని నిలిపి ఉంచింది. విశ్వం ఈ విధంగా పనిచేస్తుంది. శ్రీరాముడు మాత వద్దకు సాధారణ ప్రజానికంతో సమావేశానికి ఆమెను తీసుకువెళ్ళటం కోసం వచ్చేసరికి నేను ఇంకా సమాచారాన్ని విశ్లేషించుకుంటూనే ఉన్నాను. ఆ సమావేశంలో ప్రేక్షకులలో ఒకరు ప్రజలలో ఒక వార్త ప్రచారంలో ఉంది. అది ఈ ఉదయం మహారాణి పరిచారికల దుస్తులతో వీధులలో కనిపించింది అని అన్నారు. మహారాణి పరిచారకుల దుస్తులలోన అదిలా సాధ్యం ఆరా తీశాడు రాముడు చిన్నగా నవ్వుతూ. ఆ మనిషి భుజాలు ఎగరవేసి, అది కేవలం పుకార్ మహారాజా, దాన్ని మీరు ప్రక్కన పెట్టండి. అటువంటి విషయాలు ప్రచారం కావటం సరియైన విషయం కాదు. స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం సరియైనది కాదు, రాముడు బదులిచ్చాడు. వర్తకులలో ఒకరు ఈ గృహ కృత్యాలలోని స్త్రీని కింద పడవేసి కనీసం లేపటంలో సహాయం చేయలేదని నేను విన్నాను. ఇది చూసిన మన పౌరులెవరైనా ఆమెకు సహాయం చేయడానికి వచ్చారా? స్త్రీల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సరియైనది కాదు. మహారాణి చర్యలను ప్రశ్నించడం కూడా సరియైనది కాదు అని చల్లగా చెప్పాడు. ఇది జరిగేటప్పుడు మాత ఏమీ మాట్లాడకుండా ఆ సమూహం వైపు నవ్వుతూ చూసింది. కొన్ని నెలలు గడిచాయి. ఇది జరిగిన తర్వాత మాత మందిరం దాటి ఎక్కువగా బయటకు రాలేదు. ఆమె బందీగా ఉన్నట్లు భావిస్తోందని నాకు తెలుసు. కానీ ఆమె ఎన్నడూ ఆ మాట బయటకు చెప్పలేదు. ఆమెకు ఉన్న ఒకే ఒక్క కోరిక శ్రీరాముని ప్రోత్సహించడమే. ఆ రోజులలో నేను మాతతో ఎక్కువ గడపలేదు. ఉదయం సాయంత్రం సమయం చేయటానికి వెళ్ళేదాన్ని, సహాయం చేయటానికి వెళ్ళేదాన్ని. ఆమె ఎక్కువ సమయం రాముడితోనే ఉండేది. అరణ్యంలో వారి మధ్య చివురించిన ప్రేమ ఇప్పుడు అందరికీ తేట తెల్లమైంది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారా, పరివార కృత్యాల వారి మధ్య ఉన్నారా అన్నది పట్టించుకోకుండా పరస్పరం వారి మధ్య ఉన్న గాఢ ప్రేమ, మెచ్చుకోలులు అందరికీ స్పష్టమయ్యాయి. వారి ఉల్లాసం ఒకరికొకరికి అంటుకుంటూ మందిరమంతా ఆనంద గీతం పాడుకున్నట్లుగా ఉండేది. మాత తల్లి కాబోతుందన్న వార్త వ్యాపించటంతో మరింత ఉల్లాసం పొంగి పొరలింది. మందిరంలోనూ నగరంలోని ప్రతి ముఖం నవ్వుతో వెలిగింది. 14 సంవత్సరాల విషాదం వెనుకబడింది. వారందరిలో నూతనోత్సాహం, శక్తి, ఉల్లాసాలు పొంగి పొర్లాయి. తమ వారసుడు రాబోతున్న ఆనందంలో అంతకంటే గొప్ప ఆనందం ఏముంది? అయితే అది ఎంతో కాలం నిలవలేదు. మాతకు ఒక రాత్రి వచ్చిన కలతో అదంతా అంతమైంది. సోమ ఇక్కడ తన కథను ఆపింది. కళ్ళు తెరిచి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని మా వైపు చూసింది. మేము మొదలుపెట్టినప్పుడు నేను మా అమ్మ మాత్రమే ఉండేవాళ్ళం. ఇప్పటికీ మరికొంతమంది చేరారు. సోమ మా అందరి వైపు తల ఊపి నా వైపు చూసి, బిడ్డ, నువ్వు ఏదైనా ప్రశ్నించు అంది. నేనేమీ మాట్లాడలేకపోయాను. ఆమె మళ్ళీ రెట్టించింది. సోమ, అకిత మీనాక్షి యొక్క పూర్వీకురాలు అని చెప్పావు. నేను ఆగాను. సోమ తల ఊపి, నిజమే, మాత అదే చెప్పింది. మరి మీనాక్షి ఎవరు? నేను కుతూహలంగా అడిగాను. సోమ నవ్వింది, నా వైపే తదేతంగా చూస్తూ. అది అంత ముఖ్యమైనది కాదు. ఆమె కూడా మిథిల నుంచి వచ్చింది. ఆమె కూడా మాతను గాఢంగా ప్రేమించింది. నీకు అంతవరకు తెలిస్తే చాలు. హఠాత్తుగా మా అమ్మ చాలా అలసిపోయినట్లు కనిపించింది. సోమ, మేము ఇక నిన్ను విశ్రాంతి తీసుకోవటానికి వదలాలి అనుకుంటాను. ఈవేళ ఎండ చాలా తీవ్రంగా ఉంది. నాకు కూడా విశ్రాంతి కావాలి. త్వరలో వర్షాలు వస్తాయని ఆశిద్దాం. మేము మళ్ళీ వస్తాం. సోమ సరే అంది. ఆమెను వదిలిపెట్టడానికి ఇష్టం లేకపోయినా మేము కుటీరం చేరి వెంటనే నిద్రించాం. ఆశ్రమంలో సమావేశం. సోమ కుటీరానికి తిరిగి వచ్చిన తర్వాత ఆకాశం చిల్లుబడి నీటి ప్రవాహం విడుదలై మట్టి కొట్టుకుపోతూ వర్షాలు భీకరంగా రాబోతున్నాయని విన్నాము.
ఆకాశం వెంటనే దట్టంగా చీకటి కమ్మి మాకు సోమరూపం కూడా కనబడలేదు. ఆ చిన్న కుటీరంలో మేము ముగ్గురమే ఉన్నాం. అందులో నేను చలి లేకపోయినా వణికిపోతుండటంతో ఏ సహాయం చేయలేను. నా చుట్టూ ఉన్న గాలి ఇంకా వెచ్చగానే ఉన్నప్పటికీ మమ్మల్ని భయం చుట్టుముట్టింది. ఒక పెద్ద ఉరుము ఏదో దుర్ఘటన సంభవించబోతున్నట్లు ఉరిమింది. నేను సోమకు దగ్గరగా జరిగాను. సోమ కళ్ళు మూసుకొని కథ కొనసాగించింది. తాను 2 కొడుకులను మోస్తున్నానని మాతకు ముందే తెలుసు. ఆమె నాతో 1 కాదు 2 గుండె చప్పుళ్ళు వింటున్నానని చెప్పింది. రామునికి తన సోదరులతో ఉన్న సాన్నిహిత్యం ఆమెకి ఎంతో ముచ్చట వేసేది కనుక తాను సోదరులకు జన్మనివ్వబోవటం ఆమెకు ఆనందాన్ని ఇచ్చింది. గర్భభారాన్ని పక్కన పెడితే ఆమె ఎంతో ఉల్లాసాన్ని ఆనందాన్ని అనుభవిస్తోంది. మేమందరం కూడా అది భావించాం. గర్భం ధరించిన కొన్ని నెలలకు ఒకరోజు తెల్లవారుజామున మాతకు ఒక దర్శనం వచ్చింది. దానిలో భృగు మహర్షి తన 2వ భార్య ఊసన మరణానికి విచారించటం కనపడింది. భృగు మహర్షి తన భార్య ఊసన మరణానికి విచారించటం కనపడింది. ఆయన తన చెయ్యి ఎత్తి ఆ మరణానికి కారణమైన వారిని శపించటం చూసింది. చెప్పడానికి వీలులేని పదాలతో ఆయన ఏడుస్తూ, దీనికి కారణమైన వారిని నేను శపిస్తున్నాను. నువ్వు కూడా నీ ప్రియమైన వారిని విడిపోయి ఈ బాధను పొందుతావు. మాతకు తన ప్రియ నారాయణుడి నీడ నుంచి యువతలకు రావడం కనిపించింది. శుక్రాచార్యుని రాక్షస శిష్యులు భూమిపై కల్లోలం సృష్టిస్తుండగా వారికి ఆశ్రయం ఇచ్చినందుకు ఊసన ప్రార్థనపై ఆయన ఊసన ఆత్మను వేరు చేశాడు. ప్రశాంతంగా నారాయణుడు ఆ శాపాన్ని భృగు మహర్షి బాధను స్వీకరించాడు. మాత తనను తాను మానవ రూపంలో భృగు మహర్షి కుమార్తె భార్గవిలాగాను, తన శాశ్వత రూపమైన నారాయణుని భార్యగాను చూసుకుంది. ఊసన మరణానికి ఆమె ఒక అమాయకపు సాక్షి మాత్రమే అయినప్పటికీ ఆమె కూడా శాపాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఆమె నారాయణుడు తన వైపు చూడటాన్ని, తాను శాపాన్ని అంగీకరిస్తున్నట్టు తల ఊపటాన్ని చూసింది. ఈ దర్శనం తాను అది వరకు లంకలో ఉండగా ఋషి దేవాహుతి తమ వద్దకు వచ్చినప్పుడు పొందింది. మాతకు ఈ దర్శనం వస్తుండగా నేను ఒక వింత అసౌకర్యంతో లేచి ఒక అద్భుత శక్తితో మాతను చూడడానికి పంపబడ్డాను. ఆమె తన గది బయట వసారాలో చీకటిగా ఉన్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తూ నిలబడింది. ఆమె వణికిపోతున్నట్లు కనపడింది. కానీ ఏమైంది అని నేను అడిగినప్పుడు వెంటనే రథం సిద్ధం చేయమని చెప్పింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆమెను ఈ విధంగా చూడటం నాకు నిరాశ కలిగించింది. ఋషి అరుంధతి వద్దకు ఆమె శాంతంగా బదులిచ్చింది. నేనేం చెయ్యాలి అనే విషయంలో ఆమె సూచన కోసం. ఆమె స్వరంలో తొందరపాటు ధ్వనించింది. నేను మరో మాట మాట్లాడకుండా రథాన్ని మా వెంట రావటానికి కొంతమంది సేవకులను ఏర్పాటు చేశాను. ఆమె కోసం కొన్ని వస్తువులు, పండ్లు, నీరు సిద్ధం చేసి మేము మందిరం వదిలాము. శ్రీరాముడు ఇంకా లేవలేదు. ఆమె అతను లేవకముందే వెళ్ళాలని, తన ముఖం మీద కలవరం ఆయనకు కనబడకూడదని అనుకుంది. ఋషి అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. వశిష్ఠుడు శ్రీరాముని కులగురువు. మా రథం వెళ్ళేసరికి మా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆమె ఆశ్రమం ద్వారం వద్ద నిలబడి ఉంది. ఆమె ప్రక్కనే మరొక స్త్రీ నిలబడి ఉంది. ఆ స్త్రీని చూడగానే మాత అరుస్తూ గబగబా రథం దిగి ఆమె వద్దకు పరిగెత్తింది. ఆ స్త్రీ మాతను తన చేతిలోకి తీసుకొని మాట్లాడకుండా నిలబడింది. ఇప్పటికీ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. తర్వాత కొంతసేపటికి ఋషి అరుంధతి పక్కన ఉన్న స్త్రీ ఋషి ఖ్యాతి అని, ఆమె భృగు మహర్షి మొదటి భార్య అని తెలుసుకున్నాను. ఆమె మాతను కౌగిలించుకొని, నీకు గుర్తుందా, నేను శాపాన్ని బలహీనపరిచాను, అది కేవలం పాక్షిక ఎడబాటే అని చెప్పింది. మాత ఆమె చేతిని తన పెరుగుతున్న పుట్ట చుట్టూ వేసుకుంది. ఋషి ఖ్యాతికి ఆమె మనసులో మాట తెలిసింది. ఈ మధ్యకాలంలో నీకులాగానే నీ పిల్లలు కూడా అరణ్యంలో పెరగాలని కోరుకుంటున్నానని నువ్వు చెప్పలేదు. వారు అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ జంతువులు, మొక్కలను తమ కుటుంబంగా అనుకోవాలని భావించలేదా? అది నిజమే. మాత ఆ మాటలు కొద్ది వారాల క్రితం నాతో చెప్పింది. అయితే ఈ స్త్రీకి అది ఎలా తెలిసింది అని నేను ఆశ్చర్యపోయాను. మాత అది వెంటనేనా? మేము ఇప్పుడే ఒక ఏర్పాటు నుంచి తిరిగి వచ్చాము. అది ఇప్పుడే జరగాల? నేను అలాగే భయపడుతున్నాను. చాలా కాలం క్రితమే నక్షత్రాలు ఆ సమయాన్ని నిర్ణయించాయి. అవి ఇప్పుడు సరియైన కూటమిలో ఉన్నాయి. ఈ మానవ రూపాలు ధరించకముందు నీవు నారాయణుడు వేసుకున్న ప్రణాళికే ఇది. ఋషి అరుంధతి బదులిచ్చింది. ఆ తర్వాత మాత నాతో, ఈ స్త్రీలిద్దరూ మానవ జాతి కోసం ఎంతో త్యాగం చేశారు. ఆ క్షణంలో తాను గుర్తించాను అని చెప్పింది.
ఋషి అరుంధతి విశ్వామిత్ర మహర్షి విముక్తి కోసం తమ కుమారులను త్యాగం చేసింది. ఆయన విముక్తి వలన మానవాళికి ప్రయోజనం చేకూరుతుంది. ఋషి ఖ్యాతి దేవలోకాలలో స్థిరత్వం తేవడం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది పిల్లలను పోగొట్టుకుంది. ఆ తర్వాత అది భౌతిక లోకంలో సుస్థిరతకు దారితీసింది. వారి ముఖాలలోని ప్రేమ కరుణను చూసిన తర్వాత తన కోసం మాత ఏమీ అడగలేకపోయింది. తాను ఆ విధంగా త్యాగం చేయలేదా? అది కేవలం శాపం యొక్క ఫలితం కాదు, అది మానవాళికి సేవ చేయడం కోసం కూడా. ఋషి ఖ్యాతి, నీ పిల్లల విద్యాభ్యాసాన్ని నీ చేతిలోకి తీసుకోవాలి. దాని వలన నువ్వు వారిలో పెంపొందించే విలువలు భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి. ఈ వినాశకర యుద్ధ ఫలితంగా ఎంతో అస్థిరంగా ఉన్న భూమిలో మార్పులు తెచ్చి స్థిరపడటంలో నీవు సహాయం చేయాలి. నువ్వు అరణ్య జీవితానికి తోడ్పడాలి. దాని వలన మానవ సమాజం విస్తరించే కొద్దీ అది వినాశనానికి గురి అవ్వకుండా ఉంటుంది. నువ్వు మందిరానికే కట్టుబడి ఉంటే వీటిల్లో దేనిని చెయ్యలేవు. నువ్వు చెయ్యటానికి వచ్చిన పనులు చెయ్యాలంటే నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. ఆ శాపాల శక్తిని అంతం చేయడానికే ఆ ప్రతిజ్ఞ. దీనిని సాధించటానికి ఆ పరిణామాలు నువ్వు అనుభవించాలి అంది. ఋషి అరుంధతి అప్పుడు మాట్లాడుతూ, ఎంతమంది ఋషులు కోపంతో శపించడం నేను చూశాను. వివేకంతో కాక పూర్వకాలంలో ఋషులు మానవాళికి ముందుకెళ్లే మార్గం ఏర్పరచడానికి, మానవ మనస్సుల్లో న్యాయం అనేది నాటడానికి శాపాన్ని వాడేవారు. వాటి కాలం చెల్లింది. ఇప్పుడు రాముడు న్యాయాన్ని అందించే సంస్థలను ఏర్పాటు చేసి మానవ సమాజాన్ని నడిపించే చట్టాలను ఏర్పరుస్తాడు. ఇక శాపాలతో పని లేదు, అవి అవరోధాలుగా మారాయి. ఆ ఇద్దరు గొప్ప మహిళలు తమ మనస్సులోని మాటలు చెప్పగా మాత మళ్ళీ భృగు మహర్షి శాపం తనకు రామునికి ఎడబాటు కలిగిస్తుందని అర్థమైంది. లంకలో ఎడబాటు ఆమె ఎంపిక వల్ల జరిగింది. ఇది అలా కాదు. ఆమె శ్రీరాముడు ఇప్పుడు విడిపోయే బాధను అనుభవించాలి. ఇప్పుడు అది ఎంతో కష్టం. అంతేకాక దీనిలో పిల్లలు కూడా పాలు పంచుకోవలసి ఉంటుంది. మరి రాముడో? నేను ఈ విషయం ఆయనకు ఎలా చెప్పాలి? పేలవమైన స్వరంతో అడిగింది మాత. ఇప్పుడు అతనితో వశిష్ఠుడు ఉన్నారు. ఋషి అరుంధతి కర్ణతో బదులిచ్చింది. ఆయన సూర్యోదయానికి ముందే వెళ్ళారు. లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఆయన రాముని స్మృతి పదంలోకి తెస్తారు. ఆ ఇద్దరు మహిళా ఋషులు మాతకు అరణ్యంలో చేయవలసిన పనిని తెలిపారు. ఋషి అరుంధతి చెప్పిన మాటలకు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పటి నుంచి భవిష్యత్తులోనూ అడవులకు హాని జరుగుతుంది. ఒకానొక నాటికి అవి పూర్తిగా అదృశ్యమవుతాయి. నేల అనేక ఇతర గ్రహాలలాగా జీవమేమీ లేకుండా నిర్జీవ ప్రదేశంగా మారుతుంది. అసురులు ఈ విధంగా చేయడానికి ప్రయత్నించారు. మిగిలిన జీవరాశుల అవసరాలను పట్టించుకోకుండా వనరులను తమ స్వప్రయోజనం కోసమే లాక్కున్నారు. మనం మానవ హృదయాలలో అడవుల పట్ల, నదుల పట్ల, పర్వతాల పట్ల ప్రేమని పెంపొందించాలి. దాంతో రక్షించబడుతున్నామన్న సహజాతం వాటి కొనసాగింపుకు హామీ ఇస్తుంది. రావణుని విముక్తి చెందించడంలో రాముడు భూమికి అంతకు ముందు తెలియని నాణ్యత గల ప్రేమను విడుదల చేశాడు. ఇప్పుడు నువ్వు ఈ ప్రేమను మానవ హృదయాల్లో పాదుగొలపాలి. దానివల్ల భూమి మీద జీవం రక్షించబడుతుంది. మనం సుదూర భవిష్యత్తులోకి తొంగి చూస్తే సీత, విశ్వమంతటికీ భూమాత రక్షించబడటం ఎంతో ముఖ్యం. భవిష్యత్తులో ఆమె విధి మానవాళి చేతిలో ఉంది. మాలో మిగిలిన వారికంటే ఆమె నీకే బాగా తెలుసు. ఎంతోమంది మనస్సులలో నువ్వు ఆమె పట్ల ప్రేమను ప్రవేశపెట్టగలిగావు. ఒక్కసారి ఆ బీజం నాటబడితే ఆ ప్రేమ ఎన్నటికీ మరణించక శాశ్వతంగా నిలిచి ఉండి ఆమె భవిష్యత్తుకు డోకా ఉండదు. ఆమె ఈ మాటలు చెప్తుండగా మాత ముఖంలో వ్యక్తీకరణ మారింది. అంతకు ముందు ఉన్న నిరాశ స్థానంలో ఇప్పుడు అవగాహన, గ్రాహ్యత, తన ముందు ఉన్న బాధ్యతను స్వీకరించడానికి ఒప్పుకోలు కనిపించాయి. సంవత్సరాల తరబడి నేను మాత యొక్క ఆలోచనలు, వ్యక్తీకరణలను చదవటం నేర్చుకున్నాను. నేను శ్రీరాముడి పట్ల ఆమె ఆప్యాయతను చూశాను. వీటన్నిటిని వలన ఎక్కువ ఇబ్బంది పడేది ఆయనే. ఆమె లేకపోవడం ఆయనపై ఎంతో ప్రభావం చూపుతుంది. కొన్ని గంటల తర్వాత ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆమె ముఖం మళ్ళీ తేటబారింది. శ్రీరాముడు వశిష్ఠ మహర్షితో పాటు రథం దిగేసరికి ఆయన జ్ఞాపకం పూర్తిగా పునరుద్ధరించబడి చాలా కాలం క్రితం చర్యలోకి రాబడిన ఒక కారణపు పరిణామాన్ని తాము ఇప్పుడు ఎదుర్కోవలసి ఉందని ఆయనకు తెలిసింది. ఆయన మాతను చూసినప్పుడు తన హృదయానికి హత్తుకొని మృదువుగా, సీత, లంకలో మనిద్దరినీ ఏకంగా ఉంచిన బంధం తెగిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఎవ్వరికినీ మన మధ్య ఐక్యత చెరిపే శక్తి లేదు. నేను నిన్ను ఎన్నటికీ వదలను, అలాగే నువ్వు కూడా నన్ను ఎన్నటికీ వదలవు అన్నాడు. రామా, ఇది సత్యం. అయితే మానవలోకంలో కష్టాలు వస్తాయి. ఈ మానవ శరీరం నీ స్పర్శను, నీ కనుల నుండి ప్రవహించే ప్రేమను కోరుతుంది. నీ కళ్ళు నన్నెప్పుడూనూ నా వాస్తవ ఆత్మలోకి తిరిగి వస్తాయి.
నీ కళ్ళు నన్నెప్పుడూ నా వాస్తవ ఆత్మలోకి తిరిగి తెస్తాయి. నువ్వు నా స్పర్శను అనుభూతి చెందుతావు ఆయన వాగ్దానం చేశాడు. గొప్ప ఋషి ఖ్యాతి శాపాన్ని బలహీనపరిచిన విషయం నీకు గుర్తులేదా? ఆయన దృష్టి ఋషి ఖ్యాతి వైపు మళ్ళింది. అక్కడ అప్పుడు మీరు ఉండటం అనేది మాకెంతో అదృష్టమైన విషయం. మీ తపశ్శక్తి వలన మీరు మాకే ఆశీస్సుని ఇవ్వగలిగారు. ప్రభు, ఆమె నా కుమార్తె, ఎప్పటికీ అంతే నెమ్మదిగా చెప్పింది ఋషి ఖ్యాతి కళ్ళనీళ్లతో. ఏ తండ్రి తన కుమార్తెకు బాధ కలిగించడు. ఇప్పటికే నేను ఆయనను పూర్తిగా క్షమించలేదు. ఆ సంఘటనలో నాకు కొంత బాధ్యత ఉంది అమ్మా, సీత అంది. నేను ఉండి కూడా ఊసన మాత మరణాన్ని ఆపడానికి ఏమీ చేయలేకపోయాను. నేను కలిగించుకోలేదు, నిరోధించలేదు. ఆయన కష్టంలో నాకు కొంత భాగం ఉంది. శ్రీరాముడు ఋషి ఖ్యాతి వైపు శ్రద్ధగా చూస్తూ, నేను సీత మొదటిసారి వనవాసానికి వెళ్ళినప్పుడు భృగు మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాము. అప్పుడు నువ్వు అక్కడ లేవు కనుక మనం కలుసుకోలేకపోయాం. ఆయనతో పాటు మేము ఎన్నో అద్భుతమైన రోజులు గడిపాము. ముఖ్యంగా ఆయన సీత పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించారు. మా ఇద్దరిలో ఎవ్వరికీ ఈ శాపం జ్ఞాపకం లేదు, కానీ ఆయన సుదీర్ఘ జీవితకాలంలో పశ్చాత్తాపపడింది ఆ ఒక్క చర్యకే. చాలా కాలం క్రితం కోపంలో చేసిన ఆ పనికే అని చెప్పారు. ఆ తర్వాత తన జీవితంలోకి ఎన్నడూ కోపాన్ని ప్రవేశించనివ్వనని ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఉన్నారు. శ్రీరాముడు మళ్ళీ నెమ్మదిగా తన దురదృష్ట చర్య పూర్తయ్యే వరకు తాను సంపూర్ణంగా విముక్తి చెందలేనని చెప్పారు. ఆయన అపరాధ భావం నిరంతరము ఆయనను భారంగా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు సీతకు నాకు భృగు మహర్షి విముక్తి కోసం తోడ్పడే అవకాశం వచ్చింది. ఇప్పుడు సీతకు నాకు భృగు మహర్షికి విముక్తికి కోసం తోడ్పడే అవకాశం వచ్చింది. ఈ ఆలోచనే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఒకానొక ఆనంద తరంగం మాత ముఖంపై కదలాడింది. అవును, మనం ఈ సంఘటనను ముగింపు పలకాలి. అప్పుడు నేను ఆయన మాటలను జ్ఞాపకం ఉంచుకోలేదు. అయితే అప్పటికి మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇది నీ క్షమాపణ సమయం, ఆయన ఋషి ఖ్యాతితో సున్నితంగా చెప్పాడు. అది లేకుండా ఆయనకు విముక్తి లభించదు. చివరగా నీ భర్తకు అంతిమ స్వేచ్ఛను ప్రసాదించవలసింది నువ్వే. ఆయన పట్ల నువ్వు సరికాని భావాలను నిలిపి ఉంచుకున్నంత వరకు అతని ఆత్మ బ్రహ్మంలో ఐక్యం కాలేదు. మేము ఋషి ఖ్యాతిలోని కలవరాన్ని చూడగలిగాము. రాముడు ఆమె నుదిటిపై చెయ్యి వేశాడు. నువ్వు ఒక విపత్తుగా పరిణామించవలసిన దాన్ని ప్రయోజనంగా మార్చావు. ఈ శాపాన్ని మానవాళికి ఉపయుక్తమైనదిగా చేశావు. తదాస్తు. అయితే ఈ సంఘటనను సంపూర్ణం చేయడానికి నీకు భృగు మహర్షి పట్ల ఉన్న ప్రతికూల లేశాలను వదిలిపెట్టాలి. ఆయన విశ్వపు మేలును మాత్రమే ఆకాంక్షిస్తారు. ఆయన చేసిన ఒకే పొరపాటును సరిదిద్దుకున్నారు. ఊసనతో ఆయన బంధం చాలా కాలం క్రితమే తెగిపోయింది. ఆయన చైతన్యంలో కోపపు ఛాయ కూడా లేదు. ఆయన విముక్తికి సిద్ధంగా ఉన్నారు. ఖ్యాతి మాత కళ్ళ నుంచి నీరు ధారాపాతంగా కారుతుంది. మాత ఆమె చేతిలోకి తీసుకొని వాటిని తన బుగ్గలపై ఆనించింది. అప్పుడు ఖ్యాతి మాత, ప్రభు, నేను ఏకాంత ధ్యానాల్లోకి వెళ్ళి నాలోని సరికాని భావలేశాన్ని కూడా వదులుచుకుంటాను. నేను అతని పట్ల అతని కోపం వలన శాపం వలన ఏర్పరచుకున్న భావాలను పోగొట్టుకుంటాను. ఆ విధంగా చేయటం వల్ల మీరు మా ఇద్దరికీ విముక్తి కలిగిస్తారు. ఆ మాటలతో ఖ్యాతి మాత రూపం కరిగిపోయి ఆమె అదృశ్యమయ్యింది. రామ, నువ్వు ఎంతో గొప్ప పని చేశావు అన్నారు వశిష్ఠ మహర్షి వెలుగుతున్న ముఖంతో. ఆ శాపం ఖ్యాతి భృగు మహర్షి ఇద్దరి విముక్తికి మార్గం. ఇది విశ్వం మొత్తానికి ఎంతో మేలు చేస్తుంది. అనతి కాలంలోనే వారిద్దరూ బ్రహ్మంలో ఐక్యం అవుతారు. రండి, మనం ధ్యానంలోకి వెళ్ళి జరుగుతున్న దానికి మన కృతజ్ఞతలు తెలియపరుద్దాం. వశిష్ఠ మహర్షి, ఋషి అరుంధతి, మాత, శ్రీరాముడు ధ్యానంలో కూర్చుండగా నేను ఆశ్రమ విద్యార్థుల వద్దకు వంటలు సహాయం చేయడానికి వెళ్ళాను. అక్కడి నుంచి రాబోయే ముందు ఆచరణాత్మక విషయాలపై చిన్న సంభాషణ జరిగింది. మాత ఎక్కడికి వెళ్ళాలి, రాజ్యంలోనూ మందిరంలోని వారికి ఏం చెప్పాలి వంటివి. రాత్రికి మేము మళ్ళీ వెనుకకు మందిరానికి ప్రయాణం ప్రారంభించాం. మాతా శ్రీరాముడు ఒక రథం అధిరోహించగా నేను శ్రీరాముడి పరిచారకులు మరో రథంపై వెళ్ళాము. అయోధ్యకు చేరేదాకా మాత మళ్ళీ అడవికి వెళ్ళిన తర్వాత నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. చివరికి నేను మళ్ళీ ఆమె నుండి వేరుగా ఉండవలసి వస్తే మరణం తప్ప వేరే మార్గం లేదు అన్న నిర్ధారణకు వచ్చాను. అప్పుడు వనవాసంలో నా జీవిత లక్ష్యం ఆమె కోసం ఎదురు చూడటం అనేది ఉంది. ఇప్పుడు ఆమె మళ్ళీ విడిపోతున్నప్పుడు నా జీవితానికి ఏం లక్ష్యం ఉంటుంది?
నేను నా బాధను వ్యక్తీకరించకుండా ఉండలేకపోయాను. తిరిగి ఆమె గదిలోకి వెళ్ళిన తర్వాత, మాత, సోమా, నువ్వు చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆమె నుంచి ఏమీ దాచలేను. ఎందుకంటే నా జీవితానికి ఏ లక్ష్యమూ లేదు మాత, నిన్ను సేవించటం తప్ప. మనం వేరుగా ఉండవలసి వస్తే మనం వేరుగా ఉంటామని ఎవరు చెప్పారు? ఈ వేర్పాటు నాకు రామునికి మధ్య మాత్రమే, ఆమె చెప్పింది. మాత, నేను వస్తున్నానా? ఆమె నవ్వుతూ తల ఊపింది. ఇప్పటికే నీకు ఉన్న పని కంటే నిన్ను ఎక్కువ శ్రమ పెట్టాను సోమా. నువ్వు నా కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఇక మీదట అలా జరగనివ్వను. ఆనందంతో నేను కేక వేశాను. నాకు అంతకంటే ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. మందిరంలో ఉండటం కంటే మాతతో పాటు అరణ్యంలో ఉండటం ఎంతో మిన్న. ఇక్కడైతే ఆమెను నేను ఒక ప్రత్యేక సమయంలోనే చూడాలి. గృహంలోని నిబంధనలన్నీ పాటించాలి. ఆ విధంగా మాత ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నిశ్చయించబడింది. అక్కడ ఆమెకు ఒక కుటీరం కేటాయించబడింది. నగరానికి మరీ దగ్గర దూరం కాకుండా పూర్తి ప్రకృతితో నిండి ఆమెకు ఆనందాన్ని ఇస్తూ, ఆమె ప్రియమైన గంగానది సమీపంలో ఒకానొక అందమైన అడవిని శ్రీరాముడు ఎంపిక చేశాడు. అయితే ఎప్పుడు వెళ్ళాలి అన్నది ఇంకా నిర్ణయించబడక ఆమె గర్భంలో పెరుగుతున్న పిల్లలతో సహా మందిరంలోనే కొనసాగాము. ఒకానొక సాయంత్రం గది ముందు కూర్చొని గర్భం ధరించడం వల్ల వచ్చిన ఆమె పాదాలను మర్దన చేస్తున్నాను. శ్రీరాముడు ఆమె పక్కన వచ్చి కూర్చోగా నేను లేవబోయాను. ఆమె ఆగి నా పని కొనసాగించమని సైగ చేసింది. వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టినప్పుడు పరస్పరం ఆలోచనలు వ్యక్తీకరించుకుంటూ ఒకరు మొదలుపెట్టిన దాన్ని వేరొకరు పూర్తి చేస్తున్నారని గ్రహించాను. అది ఎంతో సహజంగా వచ్చింది. వారు దాని గురించి పట్టించుకోలేదు. ఒక విషయానికో లేక మరో దానికో నవ్వుకుంటూ వారి మధ్య ఉల్లాసం ప్రవహించింది. నేను ఈ ఉల్లాసానికి ఏదైనా అంతరాయం కలుగుతుందేమో అని భయపడ్డాను. అప్పుడు వారు ఇద్దరూ నవ్వటం ఆపి మౌనంగా ఉండిపోయారు. అది త్వరలోనే, పిల్లల కంటే ముందే, అంది మాత. శ్రీరాముడు తల ఊపాడు. నా వెన్నులోంచి వణుకు పుట్టింది. మమ్మల్ని లక్ష్మణుడు తీసుకువెళ్లడం ఉత్తమం అనుకుంటాను, అంది మాత ప్రశాంతమైన స్వరంతో. రేపు ఉదయమే ఇంటిలోని వారు ఎవ్వరూ మేలుకోక ముందే. సీత, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన అడిగాడు ఆమె చేతిని పట్టుకుంటూ. ఆమె తల ఊపింది. మరి మీరు? ఇది ఎందుకు జరగబోతుందో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనివల్ల ఏం సాధించబోతామో మర్చిపోకూడదు. భృగు మహర్షి ఋషి ఖ్యాతిల విముక్తి విశ్వానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండటం నేను చూశాను. మనం ప్రపంచానికి ఎడబాటు లేదన్న విషయం చూపించాలి. రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే, అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే. ప్రపంచానికి మన సందేశం ఇదే. మనం మందిరంలో కలిసి ఉన్నప్పుడు ఈ విధంగా ప్రకటించడం తేలికే. అయితే మనం వేరుగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమే అని అందరూ తెలుసుకుంటారు. ఈ భౌతిక లోకంలోకి మనం తీసుకువచ్చిన ప్రేమ ఇప్పుడు అందరికీ వెలువడుతుంది. ఒకరోజు మనం ఇక్కడ లేనప్పుడు మిగిలిన వారు వేర్పాటు తెచ్చిన బాధను అధిగమించటం అవసరం. అప్పుడు మాత నన్ను వెళ్ళమన్నట్లు తల ఊపింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంటిలోని వారికి కానీ రాజ్యంలోని వారికి కానీ ఏం చెప్పారో తెలియదు. బహుశా ఆమె ఆరోగ్యం కోసం, అరణ్యంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవటం కోసం అని చెప్పి ఉంటారు. కానీ ఎప్పుడూ దాని గురించి అడగాలని అనుకోలేదు. నాకు, మాతకు ఒక నూతన అధ్యాయం మొదలవబోతుంది. నేను దానికోసం సిద్ధంగా ఉన్నాను.